ప్రైజ్ లార్డ్. ఉదయకాల సమయంలో వాగ్దానం చేసిన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్న దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను కనుక నీ కుటుంబానికి కొన్ని బంధకాలు నింపు, కుటుంబ పైన ప్రతి కాడి, నీ కుటుంబానికి కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, కట్లని దేవుడు తెంపబోతున్నాడు. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఎందుకంటే విలువలేని గాడిదకి దేవుడు విలువిచ్చినట్టుగా ఎన్నిక లేని నిన్ను ఎన్నిక చేసి విలువలేని నీ జీవితానికి విలువనిచ్చిన దేవుడు. ఎందుకంటే కట్టబడిన గాడిదకి ఈరోజు కట్లు తెంపి ఆ గాడిదకి విడుదలనిచ్చిండు దేవుడు. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ అగ్నిహోల్స్ మినిస్ట్రీలో ఈ వాగ్దానం చూసి సబ్స్క్రైబ్ చేసిండ్రో వారి జీవితాలు కూడా దేవుడు అద్భుతం చేసిండు. ఇంతకాలం నీ కట్లు తెగిపోలు, నీ బంధకాలు తెగిపోలు, నీ కాడి విర్రగొట్ల నీ పైన శాపం పోలను బాధపడుతున్నావు. ఎందుకంటే శాపకరమైన జీవితంలో అందరు ఎలివేసి గాడిదంటే అందరికి అసహ్యం, కానీ ఆ గాడిదకి ఎక్కి దేవుడు విలవిచ్చిండు. అందుకొరకు ఆ గాడిదకి విలువ వచ్చింది. కనుక ఈ రోజు విలువలేని జీవితంలో దేవుడు నువ్వు ఎక్కడైతే తృణీకరింపబడ్డావో అక్కడ నుండి దేవుడు లేపి నీ కట్లు తెంచి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. కనుక ఎన్నికలే నీ జీవితంలో దేవుడు ఎన్నిక చేసి ఇవ్వబోతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాగ్దానం వారి కట్లు తెంపి వారి బంధకాలు తెంచి వారికి విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ దినం మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 125 అధ్యాయము మొదటి వచ్చిన. కీర్తనల గ్రంథం 120 అధ్యాయం మొదటి వచ్చిన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె నుందురు. ఆమేన్. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలె నుందురు. ఆమేన్. యెహోవా యందంట దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట. యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె నుందురంట. అందుకొరకు కదలక ఎవరైతే దేవుళ్ళు నిలబడతారో వారి జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని నమ్ముకుని చెప్తారు, అటు ఇటు కదులుతా ఉంటారు, అటు ఇటు తోలిపోతా ఉంటారు, తూలిపోతా ఉంటారు, త్రొట్టిల్తా ఉంటారు, జారిపోతారు, పడిపోతారు. అందుకొరకు దేవుడు ఏమంటాడంటే యెహోవా యందు నమ్మకం ఉంచి వారు కదలక సియోను కొండవలె ఉంటారంట. వారు ఎవరైతే నమ్మకం ఉంచారో దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వగలడు, దేవుడు నాకు సంతానం ఇవ్వగలడు, దేవుడు నాకు వివాహం జరిగించగలడు, దేవుడు నా అప్పుల బంధకాలు తెంచగలడు, దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగలడని ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఎందుకంటే దేవుని నమ్ముకొని అటొక్క అడుగు ఇటొక్క అడుగు. ఎందుకంటే 2 పడవల మీద ఎవరైతే కాలు వేసారో మధ్యలో జారి పడిపోతారండి. ఎందుకంటే ఉంటే వెచ్చగా నుండి ఉంటే చల్లగా నుండి. ఎందుకంటే నువ్వు కదలక సియోను కొండవలె ఉండాలి అంటే నువ్వు కదల్చబడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పెను తుఫాన్లు వచ్చినా. ఎందుకంటే శిశువులు ఆ ఓడలో ఉన్నప్పుడు ఆయన అక్కడే ఉండడు, అమరం దగ్గర. ఎక్కడ శ్రమ వస్తుందో అక్కడ ఏసై ఉండడు. కానీ ఏసైని మనం గ్రహించక అయ్యో నేను కూలిపోతున్నా, అయ్యో నేను పడిపోతున్నా, అయ్యో జారిపోతున్నా, అయ్యో నా సమస్యలు, అయ్యో నా రోగం, అయ్యో నా వేదన మనం అంటాం. కానీ దేవుడు ఉదయకాల సమయంలో దేవుడు ఏమంటుండంటే నువ్వు కదలక సియోను కొండవలె ఉండాలి. ఎందుకంటే ఆ వాడలో పెను తుఫాను లేచినప్పుడు దేవుడు లేచి గద్దించగా మిక్కిలి నిమ్మలమైనవి అంట. ఈ రోజు ఆయన లేచి నీ సమస్యను గద్దించాలంటే నువ్వు కదలక సియోను కొండవలె ఉండాలి. ఎందుకంటే కొండ చూడండి ఒక్క దగ్గరే ఉంటుంది, కదల్చబడదు. ఎన్ని అలలు కొట్టినా, ఎన్ని పెను తుఫాన్లు వచ్చినా, ఎంత అలజడి లేచినా అది కదల్చబడదు. ఎందుకంటే దేవుడు స్థిరత్వంలో ఎవరైతే ఉంటారో నీవు స్థిరత్వం కలిగి ఉన్నట్టయితే నువ్వు కూడా ఎన్నడూ కదల్చబడవు, ఎన్నడూ నువ్వు ఎడవబడవు. దేవుడు నేను విడిచిపెట్టి దేవుడు నీ తల్లి మర్చినా, నీ తండ్రి నిన్ను విడిచినా దేవుడు నీ విడిచేవాడు కాదు. నేను ఎడవని ఎడబాయిన దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నేడు సత్యముగా మన మధ్యలో ఉన్నాడు. కనుక నీవు ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో దిగులు పడుతున్నావో, ఏ విషయంలో నెమ్మది సమాధానం లేకుంటున్నావో కానీ దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతుండు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయంగా ఇంకా ఎదగాలంటే విలువలేని గాడిద జీవితంలో విలువచ్చినట్టుగా నువ్వు కదల్చక ఉన్నట్టుదే దేవుడు అద్భుతం చేసి నీ జీవితంలో కార్యం చేయబోతుండు. మనం ప్రార్థన చేసుకుందాం.
తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల వాగ్దానం చూసిన ప్రతి జీవితంలోని కార్యాలు జరిగించండి అయ్యా. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీ కొందనాలు. నిత్యము కదలక సియోను కొండవలు ఉండు సహాయం చేయండి. ఎన్ని ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చిన నీ యందు భయభక్తులు కలిగి వారు జీవించడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుడా అద్భుతం జరిగించబడుతున్నాను తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ కృప చూపబడుతున్నాను తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, ఎవరైతే నా ప్రభా బిడ్డలు నమ్మకం లేక అడ్డు తిరుగులాడుతున్నారు వారి జీవితంలో కూడా కార్యం జరిగించబడుతున్నాను తండ్రి. వారికి కొన్ని సమస్యలని కట్లు బంధకాలు తెంచివేయబడాలి ప్రభా. అయ్యా నీ కృప చూపమని ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో ప్రభా నీ గొప్ప కార్యం జరిగించబడుతున్నాను దేవా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయా మేలుకరమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని అయా వ్యాధి రోగులను విడిపించండి, బలహీనతలను విడిపించండి, అయా సమస్యల నుంచి విడిపించండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక పోరాటాలు యేసుక్రీస్తునాలు అయా వారిని తొలగిపోవని గాక. దీర్ఘకాల రోగాలు ఆస్తమా బీపీ షుగర్ నిమ్ము ప్రభా ఏ వ్యాధులున్నా యేసు నామములో లేపచ్చబడును గాక తండ్రి. నీ సన్నిధి ఉంచమని వివాహం కాని జీవితంలో వివాహం జరిగించమని అయా జాబులు లేని వారి జీవితంలో యేసు నామములో జాబులు వచ్చుటకు సహాయం చేయని కృప చూపమని జాబు చేస్తున్న వారు కృప చూపమని అయ్యా నీ బిడ్డలు ఎంతమంది అనాథలమని బాధపడతారు ఒంటరి వారం వారి జీవితంలో కార్యం జరిగించమని కోర్టు కేసులు కొట్టివేయండి వారిని తండ్రి. ల్యాండ్ కార్యం జరిగించండి, బీపీ షుగర్లను విడిపించండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి అయా నీ కృప చూపమని ఇద్దరు పెళ్లి పుట్టిన చేసిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించి అయా బిడ్డలు ప్రభా అటు ఇటు కొట్టుమిట్లు అటు వాటి జీవితాల కార్యాలు జరిగించమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వాగ్దానం చేస్తున్న దేవుని బిడ్డలారా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.